చోడవరం యువకుల అరెస్టుపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. యువకులపై థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగిస్తారని వైసీపీ ప్రశ్నిస్తుంటే నేరం చేసిందే కాకుండా పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ పుట్టినరోజు సందర్భంగా పొట్టేళ్లు తల నరికిన వారిని రప్పారప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టిన వారిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే యువకుల అరెస్టులపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. పుట్టినరోజు వేడుకలు జరిపితే అరెస్టు చేయడమేంటన్న జక్కంపూడి రాజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. వైసీపీ కార్యకర్తల ప్రవర్తన పరువు తీసేలా ఉందన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు అన్నారు. మేక తలలు నరికి రక్తాభిషేకం చేయడమేంటని ప్రశ్నించారు. మరి నిజంగా కక్ష తీర్చుకునే ధోరణే మాదైతే ఈ 18 నెలల్లో నేను చాలా కేసులు పెట్టాలి కదా, చాలా మంది మేము జైలుకు పంపాలి కదా, అలా రెచ్చగొట్టే వ్యవహారం ఏమీ మేము చేయలేదు కదా. మూగజీవాలని బహిరంగంగా కోసి గొంతులు కోసి రక్త తర్పణాలు అనేది చేయం కదండి, అది హింసావాదం. అరెస్టు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేంటని ప్రశ్నించారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. యువకుల మీద జరిగిన దాడి కానివ్వండి, వాళ్ళని కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, భయపెట్టడం కానివ్వండి, మానసికంగా హింసించడం కానివ్వండి, రోడ్డు మీద నడిపించడం కానివ్వండి, ఇవి ఎందుకు చేశారు? ఇవి చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు? నల్లజర్ల స్టేషన్ కి సంబంధించిన సిఐ ఎవరు? రాంబాబు గారు. ఆయన అండర్లో కదా వీళ్ళు ఉండాలి. మరి దేవరపల్లి సిఐ నాయక్ గారు ఎందుకు వచ్చారు? ఫ్లెక్సీలు పెట్టిన వారిని రోడ్డు మీద తిప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వనిత. ఫ్లెక్సీ మీద ఏదో వివాదాస్పదమైన సినీ డైలాగ్ ఏదైతే ఉందో అది మీకు వివాదాస్పదమైన డైలాగ్, దాన్ని పెట్టిన వాళ్ళు అని చెప్పేసి సోషల్ మీడియాలో మీ కార్యకర్తలే, మీ నాయకులు 2 గంటలకు మొదలు పెట్టారు. మీరు ఎన్ని గంటలకు నడిపించారు మా యువకుల్ని? 4 గంటలకు. అంటే ఇదంతా మీకు తెలిసే, మీకు అనుసరణలోనే, మీ ద్వారానే మీరే పోలీసులతో చేయించారనడానికి ఇవి సాక్ష్యాలు. వైసీపీ నేతలు సమర్థిస్తున్నందుకే కొందరు కార్యకర్తలు కూడా నేర ప్రవృత్తి ఉన్నవారిలా ప్రవర్తిస్తున్నారంటున్నారు టీడీపీ నేతలు. ఎవరైనా తమ నేతల పుట్టినరోజుకు రక్తదానాలు చేస్తారు కానీ రక్త తర్పణ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.